హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుందామండి. సో ఇఫ్ యూ కెన్ సీ ఈ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది అండ్ వి ఆల్ నో దట్ ఈ గ్యాప్ డౌన్ కి మేజర్ రీజన్ యుఎస్ గవర్నమెంట్ ఇండియా మీద అడిషనల్ గా 25% ట్యాక్స్ ని నిన్న ఇంపోజ్ చేస్తారు. సో ఆగస్ట్ 1 నుంచి ఆల్రెడీ 25% ఇంపోర్ట్ ఛార్జెస్ ఉన్నాయి. నిన్న అడిషనల్ గా మళ్ళీ 25% ఇంక్రీజ్ చేశారు. సో టోటల్ గా 50%. సో మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఏదైనా సరే యూఎస్ కి ఇంపోర్ట్ చేసుకుని అక్కడ సెల్ చేయాలంటే ఫ్లాట్ 50% ట్యాక్స్ పే చేయాలి. నిన్న ఏదైతే 25% ఇంక్రీజ్ చేస్తారో ఇది ఇమీడియట్ గా ఎఫెక్ట్ లోకి రావట్లేదు. ఆగస్ట్ 27th నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి రాబోతుంది. సో అప్పటి వరకు అరౌండ్ మనకి 21 days వరకు గ్రేస్ పీరియడ్ ఉంది. సో ఈ 21 days వరకు మన ఇండియా యూఎస్ తో నెగోషియేషన్ చేయడానికి టైం ఉంటుంది. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఏదైతే టోటల్ గా 50% ఇంపోజ్ చేస్తారో దీనికి రిలేటెడ్ గా నెసరీ యాక్షన్స్ అన్ని తీసుకుంటామని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఫైనల్ గా ఈ అవుట్పుట్ వచ్చిన తర్వాత జస్ట్ 5 minutes లోనే క్లోజ్ టు 1% ఫాల్ వచ్చింది. అండ్ అదే నెగటివ్ సెంటిమెంట్ ఈ రోజు ఓపెనింగ్ లో కనిపించింది మనకి. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. కాబట్టి ఇక్కడ మన సినారియో చూసుకుంటే ఓపెనింగ్ వచ్చేసరికి ఇమీడియట్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది. ఇమీడియట్ గా రికవర్ అవడానికి ట్రై చేసి సో ఫైనల్ గా మార్కెట్ సపోర్ట్ ని బ్రేక్ చేసింది. మళ్ళీ అగైన్ ఒక కన్సాలిడేషన్, మళ్ళీ కరెక్షన్ కంటిన్యూ అయింది. కాకపోతే లాస్ట్ 1 hour 1.5 hour లో మార్కెట్ స్ట్రాంగ్ గా అప్ సైడ్ ర్యాలీ ఇచ్చింది. సో ఇది స్ట్రాంగ్ బుల్ ర్యాలీ అండి. సో ఎంటైర్ ఈ రోజు జరిగిన యాక్టివిటీ బట్టి రేపు ఎగ్జాక్ట్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి డిస్కస్ చేసుకుందాం. బట్ ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ చేసి మళ్ళీ అగైన్ బ్యాక్ టు జోన్ వెళ్ళింది. కాబట్టి ఫర్ టైమింగ్ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకుని ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో దీన్ని ఫేక్ అవుట్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో ఫేక్ అవుట్ ఈస్ నథింగ్ బట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ బ్రేక్అవుట్. అంటే బ్రేక్అవుట్ అక్కడ సస్టైన్ అవ్వలేదు, మార్కెట్ అక్కడ నుంచి ఇమీడియట్ గా బ్యాక్ టు జోన్ లోకి వెళ్ళిపోయి. సో ఒక్కసారి 1 hour అండ్ 1 day టైం ఫ్రేమ్స్ లో చూసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. అండ్ ఈ రోజు మనకి వీక్లీ ఎక్స్పైరీ కూడా జరిగిపోయింది. కాకపోతే వీక్లీ ఎక్స్పైరీ చాలా వాలటైల్ గా జరిగిందండి. సో ఇఫ్ యూ కెన్ సీ మనకి డైలీ టైం ఫ్రేమ్ లో ఈ రోజు మార్కెట్ ఎక్కడ నుంచి అయితే సపోర్ట్ తీసుకుని ఏ జోన్ నుంచి అయితే బౌన్స్ బ్యాక్ అయిందో అదే జోన్ ప్రీవియస్ గా కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కింద వర్క్ అవుతుంది. సో మాక్సిమం బిగ్గర్ మూవ్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చింది. సో ప్రీవియస్ గా మార్కెట్ బ్రేక్ చేసిన తర్వాత ఈ లెవెల్ ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి పైకి వెళ్ళినాయి. మళ్ళీ మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఇదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి లార్జర్ మూవ్స్ వచ్చినాయి. అండ్ అగైన్ మార్కెట్ ఇప్పుడు అక్కడ వరకు కరెక్షన్ వచ్చి ఆ లెవెల్ బ్రేక్ చేయడానికి ట్రై చేసి అగైన్ మళ్ళీ బ్యాక్ టు జోన్ వచ్చేసింది. సో ప్రీవియస్ గా మార్కెట్ సపోర్ట్ కింద ఎలాగైతే వర్క్ అయిందో ఈ రోజు కూడా అదే స్ట్రాంగ్ సపోర్ట్ సెంటిమెంట్ కూడా అక్కడ కనిపించింది. సో మేబీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్ టైం బింగ్ ఒక రికవరీ మోడ్ లోకి వెళ్ళడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి నిఫ్టీ 50లోనే కాదు, మీకు సెన్సెక్స్ కానీ ఓవరాల్ అన్ని సెక్టార్స్ లో కూడా ఇదే కైండ్ ఆఫ్ లాస్ట్ 1 hour లో మంచి పాజిటివ్ ర్యాలీ చూసాం. అండ్ ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ లో కూడా మంచి రికవరీ వచ్చింది. అది కూడా ఒక సపోర్ట్ నుంచి ఒక హయ్యర్ టైం ఫ్రేమ్, ఒక డైలీ టైం ఫ్రేమ్ నుంచి మీకు ఒక సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ వచ్చిందంటే దాన్ని మనం కొంచెం సీరియస్ గా తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మల్టిపుల్ పారామీటర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మీకు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఫాస్ట్ ఇంక్రీజ్ అయింది. సమ్వే క్లోజ్ టు 24,400 దగ్గర నుంచి పుట్ సైడ్ బిల్డప్ ఎక్కువ జరిగింది. 24,500 దగ్గర నుంచి కూడా పుట్ సైడ్ బిల్డప్ చాలా ఎక్కువగా జరిగింది. విచ్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ మార్కెట్స్ లో సపోర్ట్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, సపోర్ట్స్ స్ట్రాంగ్ అవుతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని రేపటికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎగ్జాక్ట్ గా రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మనకి వీకెండ్ ఫ్రైడే కాబట్టి సో ఎక్స్పైరీ ఏ ఇండెక్స్ కి నియర్ బై ఎక్స్పైరీ లేదు. నెక్స్ట్ వీక్ ట్యూస్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనం డైరెక్షనల్ మొమెంటం వచ్చినా ఏ ఇండెక్స్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది వీడియోలో నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలో ఏది బెస్ట్ సూటబుల్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చూసుకుంటే మీకు మార్కెట్ ఎండింగ్ ఏదైతే బుల్ ర్యాలీ ఇచ్చిందో అది కంప్లీట్ ఒక లీనియర్ మూమెంటం వచ్చేసింది. అంటే మీకు ఎక్కడా కూడా హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవ్వలేదు. మార్కెట్ ఒకటే లీనియర్ డైరెక్షన్ వెళ్ళింది. అఫ్ కోర్స్ ఈ లీనియర్ మూమెంటంలో మనకి బయర్స్ ఒక స్ట్రెంత్ కనిపిస్తుంది. ఇట్ డజంట్ మీన్ ఈ రోజు మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో దీని నుంచి రేపు ఫర్దర్ మార్కెట్ కనుక ఇమీడియట్ మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అయితే దాన్ని చేస్ చేయాలా వద్దా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. దాన్ని ప్లాన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మార్కెట్ సపోర్ట్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బేసిక్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం. రెసిస్టెన్స్కి వెళ్ళిన ప్రతిసారి షార్టింగ్ చేయడానికి ట్రై చేస్తాం. సో సపోర్ట్కి వచ్చిన తర్వాత ఇట్ డజంట్ మీన్ సపోర్ట్కి వచ్చింది కదా అని బ్లైండ్గా మనం బై చేయకూడదు. దేర్ షుడ్ బి సమ్ ప్రాపర్ కన్ఫర్మేషన్. ఆఫ్ కోర్స్ ఈరోజు మార్కెట్లో వాల్యూమ్స్ బాగా కనిపించినాయి. కాకపోతే వాల్యూమ్స్తో పాటు మీకు స్ట్రక్చర్స్ ఆర్ ప్యాటర్న్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫర్దర్గా అప్ సైడ్ ర్యాలీ వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఏదైతే మొమెంటం వచ్చిందో దీనికి ఒక పుల్ బ్యాక్ ఆర్ దీనికి ఒక రీటెస్ట్ జరిగి అప్పుడు ఫర్దర్గా మార్కెట్ ర్యాలీ కంటిన్యూ అవుతున్నట్లయితే మనం ఏదన్నా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి కాన్ఫిడెంట్గా హోల్డ్ చేయగలం. అంతేగాని ఎక్కడైతే క్లోజింగ్ ఇచ్చిందో అక్కడి నుంచి ర్యాలీ వెళ్తే కనుక
కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇంకా జియో పొలిటికల్ ఇష్యూస్ హోల్డ్లో ఉన్నాయి, ఇంకా క్వార్టర్ రిజర్వ్స్ నడుస్తున్నాయి, ఇంకా ఎఫ్ఐఎస్ రెగ్యులర్గా మన ఇండియన్ మార్కెట్లో సెల్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి జస్ట్ ఈ రోజు వచ్చిన ఒక క్యాండిల్ చూసి మనం బ్లైండ్గా బై చేయకూడదు. సో రేపు మనకు ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మోస్ట్లీ ఎప్పుడైనా సరే మార్కెట్లో ఈ కైండ్ ఆఫ్ ఒక స్ట్రాంగ్ ర్యాలీ వస్తే నెక్స్ట్ డే మోస్ట్లీ ఇన్సైడ్ వర్ అంటే ఈ హై పాయింట్ లో పాయింట్ ఏదైతే ఉందో ఇన్సైడ్ లోనే ట్రేడ్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ అది జరిగితే ఏం చేయాలి, లేదా ఒకవేళ రేంజ్ బ్రేక్ అయితే ఏం చేయాలో చూద్దాం. సో ఇమాజిన్ రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ గ్యాప్ అప్ జరిగింది అనుకుందాం. సో ఇమాజిన్ ఒకవేళ గ్యాప్ అప్ జరిగితే సో డెఫినెట్లీ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఈ ప్రాసెస్ లో 24,600 మనం రెఫరెన్స్ గా తీసుకుందామండి. దీని ఒక సపోర్ట్ ఏరియా కింద కన్సిడర్ చేసుకుందాం. ఈ ఏరియా దగ్గర ఆ గ్యాప్ ఫిల్ అయ్యి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా, అక్కడ మనం ఫస్ట్ లొకేషన్ ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మార్కెట్ గ్యాప్ ఫిల్ అవుతూ మేజర్ సపోర్ట్ అయినా 24,500 ఇది చాలా క్రూషియల్ లెవెల్. బికాస్ లాస్ట్ 3 months లో కూడా ఇదే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండి. ఈ రోజు మార్కెట్ రీసెంట్ 3 months లో ఫామ్ అవుతా లో ఫామ్ అయింది కాబట్టి ఎంటైర్ 3 months లో ఇదే స్ట్రాంగ్ సపోర్ట్. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బౌన్స్ అవుతున్నప్పుడు ఇక్కడ సెకండ్ లొకేషన్ ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. బికాస్ ఓవరాల్ సెంటిమెంట్ పాజిటివ్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ద ఫస్ట్ లొకేషన్ విల్ బి లైక్ 24,600 గ్యాప్ అప్ జరిగి రీటెస్ట్ జరిగితే ఇక్కడ, లేదనుకుంటే గ్యాప్ అప్ జరిగి రీటెస్ట్ జరుగుతున్నప్పుడు 24,500 దగ్గర మనం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ అలా కాకుండా ఒకవేళ మార్కెట్స్ కనుక గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి అక్కడ నుంచి సేమ్ ర్యాలీ కనుక కంటిన్యూ అయితే నేను 100% రేపు మార్కెట్స్ని అవాయిడ్ చేస్తాను. అట్లీస్ట్ గ్యాప్ అప్ జరిగి ఒక కన్సాలిడేషన్ జరిగి అప్పుడు కన్సాలిడేషన్ బ్రేక్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అంతేగాని గ్యాప్ అప్ ప్లస్ ఇమీడియట్ ర్యాలీ దట్ ఈస్ నాట్ హెల్దీ మార్కెట్. సో మనం ట్రేడ్ తీసుకుని స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో రీసెంట్ స్వింగ్ లో అంటే ఇక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోవాలి, లేదా ఇక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇంత రిస్క్ తీసుకుని జస్ట్ ఈ తక్కువ పాయింట్స్ రివార్డ్ తీసుకోవడానికి అది ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ట్రేడ్ కాదు. కాబట్టి గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీని నేను 100% అవాయిడ్ చేస్తాను. ఒకవేళ ఈ రోజు నైట్ సెంటిమెంట్స్ కనుక కంప్లీట్ నెగిటివ్ అయిపోయింది, కంప్లీట్ రివర్స్ అయిపోతే మళ్ళీ షార్ట్ చేసుకోవాలంటే అగైన్ బ్యాక్ టు జోన్. సో మళ్ళీ ఈ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, సో మనం మాట్లాడుకున్న ఈ రోజు బ్రేక్అవుట్ వచ్చింది కదా 24,500 దగ్గర నుంచి 24,480 ఈ 20 పాయింట్స్ రీజన్లో మీకు సపోర్ట్ ఉంది. ఇది కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మళ్ళీ మనకి ఫ్రెష్ షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అప్పటి వరకు షార్టింగ్ పొజిషన్స్ ఎక్కడా తీసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని దాని దగ్గరగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో సింపుల్గా చెప్పాలంటే ఏబీసీ ప్యాటర్న్ ఫార్మేషన్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు అప్ సైడ్, లేదా కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అప్ సైడ్. ఈ 2 సినారియోస్లో మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే ఐ థింక్ సెన్సెక్స్ సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. బట్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్ ఉంది. ఎందుకంటే నిఫ్టీ మనకి సపోర్ట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఫర్దర్ గా బ్యాక్ టు జోన్ వెళ్ళింది. కానీ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ సపోర్ట్ లెవెల్ నుంచి బౌన్స్ అయిందండి. సో దట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనకి ఏదైతే స్వింగ్ లో సపోర్ట్ ఏరియా ఉందో సమ్వేర్ క్లోజ్ టు 55,000 దిస్ విల్ బి ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో మార్కెట్ ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియా నుంచి స్ట్రాంగ్ బౌన్స్ వచ్చింది. కాకపోతే లీనర్ మూమెంటం ఇది అంత హెల్దీ సైన్ కాదు. కాబట్టి సో మనకి ఒక పుల్ బ్యాక్ ఆర్ ఒక కరెక్షన్ వచ్చి మళ్ళీ మార్కెట్ ఈ స్ట్రక్చర్ని బ్రేక్ చేస్తుంది కదా, అప్పుడు మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో డెఫినెట్లీ ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ వరకు వెయిట్ చేయండి, లేదా అట్లీస్ట్ ఒక కన్సాలిడేషన్ జరిగి అప్పుడు మనకి బ్రేక్ చేస్తే అప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఆ బేసిస్లో చూసుకుంటే మీకు నియరెస్ట్ సపోర్ట్స్ వచ్చేసరికి ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే 55,500 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఇఫ్ నాట్ సో 55,300 దగ్గర కూడా ఇంకో సపోర్ట్ ఉంది. సో ఈ 2 లొకేషన్స్ దగ్గర కరెక్షన్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసుకుందాం. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు ఎంటైర్ ఇక్కడ ఒక స్వింగ్ హై స్వింగ్ ఉందండి. సో ఒక రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ ఎంటైర్ రీజన్ కూడా క్లియర్గా క్రాస్ చేసి ఫ్రెష్ బ్రేక్అవుట్ ఇస్తే అది 3rd పాయింట్, అక్కడ కూడా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కాబట్టి ఇందులో కూడా సేమ్ థింగ్, గ్యాప్ ప్లస్ ఇమీడియట్ ర్యాలీ అవాయిడ్ చేద్దాం. గ్యాప్ అప్ జరిగి కరెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే సపోర్ట్స్ దగ్గర కానీ లేదా ఫ్రెష్ బ్రేక్అవుట్స్ దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ సెన్సెక్స్ అండి, సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూసుకుందాం. సో సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ నిఫ్టీ లాగే. సో లైక్ సెన్సెక్స్లో మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆర్ రీసెంట్ స్వింగ్ సైజ్ డ్రా చేసుకోవచ్చు. సమ్వేర్ క్లోజ్ టు ఈ రీజన్ అండి 80,800 ఈ లెవెల్ క్లియర్గా బ్రేక్ అవ్వాలి. కానీ ఇమీడియట్ బ్రేక్అవుట్ కాదు, అట్లీస్ట్ ఏదైనా ఒక కన్సాలిడేషన్ లేదా గ్యాప్ అప్ జరిగి రీటెస్ట్ జరిగితే మళ్ళీ అగైన్ బ్యాక్ టు 80,500 ఇది ఫస్ట్ లొకేషన్, లేదా ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ దగ్గర సెకండ్ లొకేషన్. ఇక్కడ మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం.
సో కంప్లీట్ ఈ రోజు ఎస్టాబ్లిష్ అనే సెంటిమెంట్ బట్టి మనం పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా ఆప్షన్ చైన్ అనాలిసిస్, ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోండి, వాల్యూమ్ చెక్ చేసుకోండి, అండ్ ఈ రోజు గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్స్ కూడా కన్సిడర్ చేసుకుని మాత్రమే అన్ని పారామీటర్స్ సింక్ అయితేనే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోండి, లేదంటే ట్రేడ్ అవాయిడ్ చేసుకోండి. బట్ రిమెంబర్, ఇండియా విక్స్ స్టిల్ ఇంకా లో వాల్యూ దగ్గర ఉంది. స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ బయాస్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే బెటర్. మీ సెటప్ లో ఎక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా ఆర్ ఎక్కడ క్లారిటీ లేకపోయినా రేపు ట్రేడింగ్ అవాయిడ్ చేసేయండి. రైట్? సో దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.